you with it, drop it. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంజీవ్ మేకర్స్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్, షేర్, కామెంట్ చేయండి. మీతో రోజు రోజుకి ఒక కొత్త కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు చిన్నప్పుడు చూసే ఉంటారు ఫ్రెండ్స్. దాంతో మీకు చాలా జ్ఞాపకాలు ఉంటాయి, మీ ఫ్రెండ్స్తోనో, మీ బ్రదర్స్తోనో, మీ సిస్టర్స్తోనో. నేను ఈ రోజు మీకు ఆ చెట్టు ఏందో చూపించబోతున్నాను. ఆ చెట్టుకి కాసే పండును కూడా మీరు తినే ఉంటారు ఫ్రెండ్స్. అది చాలా ఎక్స్పెన్సివ్. నేను చూపిస్తాను మీకు అదేంటో. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అక్కడ ఉంది ఫ్రెండ్స్, నేను చూపిస్తానండి ఆ చెట్టుని. కొన్ని ఉన్నాయో మరి అక్కడ చెప్పలేము. చూసి మీరే చూడండి, కోయటం జరుగుతుంది. నేనైతే ఎక్కడ కూడా లేవు ఫ్రెండ్స్ కాయలు. పోతితే కాసినాయి కానీ కాయలు మాత్రం లేవు. నేను మళ్ళీ కాయలు కోసి వేరే చోట ఉన్నాయి కాయలు, నేను కోసుకొని మీకు చూపిస్తాను. అక్కడ వీడియో తీసేటట్టు లేదు. అవి తీసుకొని నేను వేరే దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తానండి. చూడండి, ఇవి పూతగా ఉన్నప్పుడు మన సేమ్ డ్రాగన్ పువ్వు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. పువ్వు మనకి ఈ విధంగా ఉంటుంది. పువ్వుకు కూడా ముళ్ళులు ఉంటాయి దీనికి. ఇవి కోసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. చూశారుగా పువ్వు ఫ్రెండ్స్. ఇవి ఓన్లీ చీమలు తప్ప వేరే చూడండి నాకు ముళ్ళు ఎలా గుచ్చుకున్నాయో. అలాగనే ఈ కాయ పచ్చిగున్నప్పుడు ఇలా ఉంటుంది. పచ్చితనంలోకి వచ్చినప్పుడు ఈ కాయ ఇలాగ ఉంటుంది. పచ్చిగా ఉన్నప్పుడు జాగబడుతుంది అనుకుంటా. ఈ పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది కాయ. ఈ కాయ పండుగ మారిన తర్వాత ఎలా ఉంటుంది అంటే, డ్రాగన్ చెట్టు, మనకి డ్రాగన్ ఫ్రూట్ మీరు తినే ఉంటారు బయట, వందలు కొనుక్కొని తింటారు ఫ్రెండ్స్ మీరు దాన్ని. ఆ విధంగానే ఇవి చిన్నతనంలో ఇవి బాగా తినేటోళ్ళం మేము. మరి మీరే తిన్నారో లేదో తెలీదు. ఇది చాలా పండుగగా వచ్చింది. నేను ఒక 5-6 కాయలు తిని చూపిస్తా ఫ్రెండ్స్ మీ కొరకు. చూడండి, ఇక్కడ చాలా ఉన్నాయి మా ఫ్రెండ్ వాళ్ళ పొలం దగ్గర. నేను తిని చూపిస్తా ఫ్రెండ్స్ మీకు. అది పచ్చికాయని కోసి చూపిస్తున్నా ఫ్రెండ్స్. పచ్చికాయ ఏ విధంగా ఉందని చూద్దాం కోసి. ఇది ముళ్ళు చాలా ఉన్నాయి, ఇది తీయడం జరుగుతుంది. మరి చూద్దాం ఏ విధంగా ఉంటుందో ఈ కాయ అనేది. నేనైతే రెడ్గా ఉందనుకుంటున్నా, మరి రెడ్గా ఉంటుంది అనుకుంటున్నా. ఇంకా వైట్గా ఉంటుంది అనుకోమో మరి మేబీ. నేను ఎప్పుడు కోసి చూడలేదు పచ్చికాయ. పచ్చి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా నేను ఎప్పుడు కోసి చూడలేదు. డ్రాగన్ ఫ్రూట్స్ అంటే మామూలుగా విటమిన్స్ అందడానికే తింటారు. దీంట్లో కూడా విటమిన్స్ చాలా ఉంటాయి. చాలా రెడ్గానే ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా చూడండి, ఇది ఒక విధంగా చూస్తే చాలా రెడ్గా పడుతుంది. ఇలా ఒత్తితే దీనికి కాయ వచ్చేస్తుంది ఉత్తిగానే. ఈ విధంగా మిగతా కాయలు అయితే నేను ఒక 4-5 కాయలు కోసిన ఫ్రెండ్స్. చూసి అవి తిని వాటి టేస్ట్ ఎలా ఉందో ఏ విధంగా ఉందో మీకు చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే చెరువు కాడికి అయితే వచ్చేసినాం. అక్కడ వాటర్గా వాళ్ళు చేతులు కడుక్కోవడానికి అక్కడ వాటర్లో కొద్దిగా ముళ్ళు గుచ్చుకుంటూనే బాగా. అందుకనే ఇక్కడ చెరువు ఉంది ఫ్రెండ్స్, ఎన్నో దగ్గరలో చెరువు కాడికి వచ్చిన. ఇవి కోసి వీటి టేస్ట్ ఎలా ఉందో మీకు చూపిస్తా ఫ్రెండ్స్. నేను ఎలా ఉందో అయితే చాలాసార్లు తిన్నాను.
చెప్పకపోతే మళ్ళీ చెప్పలేదు అనుకుంటారని తింటున్నాను ఫ్రెండ్స్. ఏం డ్రాగన్ ఫ్రూట్ ఉన్నట్టే ఉన్నది, రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్. ఇది చాలా పుల్లగా ఉంది ఫ్రెండ్స్, చాలా పుల్లగా ఉంది. సేమ్ మనం డ్రాగన్ ఫ్రూట్ ఎలా తింటామో అలానే ఉన్నది. ఇది అడవి డ్రాగన్ ఫ్రూట్ అని కూడా అనొచ్చు. ఇందులో ఏ విధంగా అంటే విటమిన్ బి ఎక్కువ ఉంటుంది, అలానే సిఏ ఇవి కూడా ఉంటాయి విటమిన్స్. మంచిది ఫ్రెండ్స్ ఇది బీపీ షుగర్కి. చాలామంది తెలియకపోవచ్చు, కానీ చిన్న వయసులో మేము స్కూల్కి పోయి వచ్చి రాగానే ఇవి తెంపుకొని తిని, అంటే మనం ఒక బ్లడ్ వచ్చే విధంగా బీట్రూట్ తిని ఎలా అయితే ఉమ్మేస్తారో చిన్నప్పుడు పిల్లలు, ఆ విధంగా వీటితో ఆడుకునేది. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. సరే మీ దగ్గర పట్టలేదు, ఇవి ఉంటే మాత్రం తినకుండా ఉండబాకండి, తినండి, ఒంటికి చాలా మంచిది. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా వస్తుంటాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి. బాయ్.